యాకోబు రాసిన లేఖ అధ్యాయము 4 పరిశుద్ధ వచనంలో 1 నుంచి 10 వరకు. మీ మధ్య ఇన్ని కలగములు వివాదములు ఎట్లు సంభవించుచున్నవి? మీ శరీరమున దాగియుండి సదా కలిగించుచుండు వ్యామోహముల నుండియే కదా మీరు ఆశించుచున్నారు, కానీ పొందుట లేదు. కనుక చంపుటకైనను సిద్ధపడుదురు. మీరు అసూయపడుదురు, కానీ పొందలేరు. కనుక మీరు కలిగించుదురు, యుద్ధములు చేయుదురు. మీకేమి కావలయునో వాని కొరకై దేవుని అర్థింపకపోవుట చేతనే మీకు కావలసిన వానిని మీరు పొందలేకున్నారు. మీవి దురుద్దేశములగుట చేతనే మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి. మీ భోగానుభవమునకై మీరు వానిని కోరుదురు కదా. విశ్వాసరహితులారా, ఐగికమును ప్రియముగా నెంచువాడు దేవునకు విరోధి అని మీకు తెలియదా? ఐగిక మైత్రిని సంపాదింప నెంచువాడు దేవునితో విరోధము తెచ్చి పెట్టుకొనుచున్నాడు. మనలో నివసించుటకు తాను ఉంచిన ఆత్మ కొరకు దేవుడు అత్యాశతో అపేక్షించును అను పరిశుద్ధ గ్రంథ వచనము అర్ధరహితము అగునని అనుకొందురా. కానీ ఆయన కృపను ఎక్కువగా ఇచ్చును. ఏలైనా దేవుడు అహంకారులను ఎదిరించును, వినమ్రులకు కృపను అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కావున దేవునకు విధేయులు కండు సైతాన్ను వ్యతిరేకింపుడు, అప్పుడు ఆ సైతాను మిమ్ము విడిచి పారిపోవును. దేవుని దరికి చేరుకొనుడు, అప్పుడు ఆయన మీకు దగ్గర వాడగును. పాపాత్ములారా, మీ చేతులు శుభ్రము చేసుకొనుడు. ద్విమనస్కులారా, హృదయములను శుద్ధి కొనర్చుకొనుడు. విచారింపుడు, మొరపెట్టుకొనుడు, రోధింపుడు, నవ్వులకు బదులు దుఃఖింపుడు, వినోదించుటకు బదులు చింతింపుడు. దేవుని ఎదుట మిమ్మును మీరు తగ్గించుకొనుడు, అప్పుడు ఆయన మిమ్ము హెచ్చించును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మార్కు సువార్త అధ్యాయము 9 పరిశుద్ధ వచనములు 30 నుంచి 37 వరకు. వారు ఆ స్థలమును వీడి గలిలయ ప్రాంతమునకు వెళ్ళిరి. తాను ఎచ్చటనున్నది ఎవరికి తెలియకూడదని ఆయన కోరిక. ఏలయనా, మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును. వారు ఆయనను చంపుదురు, కానీ మరణించిన 3వ దినమున ఆయన పునరుద్ధానుడగును అని యేసు తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి, అయినను ఆయనను అడుగుటకు భయపడిరి. అంతటా వారు కఫర్నామునకు వచ్చిరి. అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుంటిరి అని అడిగాను. తమలో గొప్పవాడెవడని మార్గమధ్యమున వాదించుకొని ఉండుటచే వారు ప్రత్యుత్తరమియలేక ఊరకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరపిలిచి, ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరికి సేవకుడుగా ఉండవలయునని పలికెను. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వానిని ఎత్తి కౌగలించుకొని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒక్కనిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించువాడు నన్ను కాదు, నన్ను పంపిన వారిని స్వీకరించుచున్నాడు అనేను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. आप